ఇక అష్టగురువులు. మొదటి వారు అక్షరాభ్యాసం చేయించిన గురువు. మొదటి గురువు అని చెప్పారు, ఎందుకంటే తల్లి మొదటి గురువు. అక్షరాభ్యాసం చేయించిన గురువు, గాయత్రీ మంత్రం ఉపదేశించిన గురువు, అందుకే తండ్రి కూడా గురువు అవుతారు. 2. ఇక 3 వేదాధ్యయనం చేయించిన గురువు, వేదం నేర్పుతారుగా అవునవును ఆయన. ఇక 4 శాస్త్రాభ్యాసం చేయించిన గురువు, శాస్త్రాన్ని అభ్యాసం చేయించిన గురువు. 5 పురాణేతిహాసాలు చెప్పిన గురువు. 6 మత సాంప్రదాయాల్ని బోధించిన గురువు. ఇక 7 ఇంద్రజాలాది విద్యలు నేర్పిన గురువు. కనిపించే వాటిని కనబడకుండా చేయాలి అంటే ఇంద్రజాల విద్య, వాటి గురువు కావాలిగా, చాలా ముఖ్యం. ఇక 8 బ్రహ్మజ్ఞానోపదేశము చేసిన గురువు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారో వారు. ఈ 8 మంది మన జీవితంలో ఎదురుపడే గురువులు.